అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. నాయనమ్మ చనిపోయిందట. కబురు వినగానే మనసంతా ఏదోలా అయిపోయింది. ఆమె వయస్సు రమారమి 82 సంవత్సరాల దాకా ఉంటాయి. ఈ కాలంలో బీపీ, షుగర్ లేకుండా అంతకాలం బతకడమే విడ్డూరం. వృద్ధులయ్యాక మరణం ఆసన్నమవడం సహజమే. కానీ నాయనమ్మ లాంటి విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న మనిషి మరణించడం చాలా బాధాకరం. నాయనమ్మతో నాకున్న జ్ఞాపకాలు కోకొల్లలు. బంధువుల్లో కానీ, తెలిసిన వాళ్లలో కానీ, లేదా తెలియని వాళ్ళు కానీ ఎవరైనా సరే మరణించారనే కబురు తెలిసినప్పుడు, లేదా ఏ శవయాత్ర అయినా ఎదురుపడినప్పుడు నాయనమ్మ చిత్రంగా ప్రవర్తించేది. 2 చేతులు జోడించి దేవుడికి నమస్కరించేది. భగవంతుడా, ఆ మరణం నాకు ప్రసాదించినా బాగుండు. నమ్ముకున్నోళ్ళని నట్టేట ముంచి ఆ జీవిని ఎందుకయ్యా తీసుకుపోతున్నావు? నా ఆయుష్ని అతనికి ఇచ్చి ఆ చావుని నాకిచ్చినా బాగుండేది అని ప్రార్థించేది. అంతేకాదు, ఆ మరణించే వారి ఆత్మకి శాంతి చేకూర్చమని విధాతని అభ్యర్థించేది. విగత జీవులు తనకి తెలిసిన వారు కాకపోయినప్పటికీ కూడా రోజు గడుస్తుంటే ఆయుష్ తరుగుతుందని మనిషి మరింత బెంగపడుతూ ఉంటాడు. సంతానాన్ని, సంపదల్ని వదిలిపోవలసి వస్తుందని లోపల మదనపడుతూ నరకయాతన అనుభవిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నామో, ఈ శరీరాన్ని, ఈ భూమిని వదిలి ఇన్నాళ్ళు పెంచుకున్న ఈ బంధాలు అక్కడ ఉంటాయో ఉండవో ఏమీ తెలియదు మరి. కానీ మా నాయనమ్మలాగా మరణాన్ని ఆహ్వానించగల మనోధీరత్వం ఎందరిలో ఉంటుంది? ఆమె చావు కబురు విన్నాక స్మృతి పదంలో ఆమె ఆలోచనలు కదులుతున్నాయి. నాయనమ్మతో నాకు అనుబంధం ఎక్కువ. నేనంటే నాయనమ్మకు చాలా మక్కువ. 3 ఆడపిల్లల తర్వాత ముచ్చటగా పుట్టిన ఏకైక మగ సంతానాన్నని నన్ను మురిపంగా చేసేది. ఇంటి పేరుకి వారసుడనని, తలకొరివి పెట్టే మగనలుసునని నన్ను చూస్తూ పొంగిపోయేది. నాకు 5 ఏళ్ల వయసు వచ్చేదాకా చంకనేసుకుని తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లేదట. వాడికి గారాబం చేస్తూ ముద్దు చేస్తున్నామని నాన్న అప్పుడప్పుడు కోపగించుకున్నా సరే పట్టించుకునేది కాదట. తినటానికి మామిడి, తాటితాండ్ర, జీళ్ళు లాంటివి కొనిపెట్టేది. ఇప్పటిలాగా అప్పుడు 5 స్టార్ చాక్లెట్స్, చాకోబార్లు ఉండేవి కావు. తారులా సాగే బెల్లం పాకానికి నువ్వులు అద్దె అమ్మేవారు. ఒకటి నోట్లో పెడితే గంట వరకు కాలక్షేపం. పళ్ళకి కూడా మంచి ఎక్సర్సైజు. జీడిపాకంలా ఒకంతట వదిలిపెట్టడు అని నాన్న కూడా అప్పట్లో ఉండేదంటే ఆ వదలని బంకలాంటి బంధానికి ప్రతీకమైన సామెత అది. రాత్రుళ్ళు నాయనమ్మ దగ్గరే పడుకునేవాడిని. ఎందుకంటే అలా పడుకోవడంలో 2 ఉపయోగాలు ఉండేవి. మెలకువగా ఉన్నంతసేపు నాయనమ్మ కథలు చెబుతూ ఉండేది. రామాయణ, మహాభారత కథలు ఆమె చెబుతూ ఉంటే వింటున్నంతసేపు అద్భుతమైన దృశ్యాలు ఊహించుకుంటూ పరవశించిపోయేవాడిని. ఈ తరం పిల్లలకు ఆ అనుభూతులేవి? హాస్టల్లో ఉన్నంతకాలం చదువుల ఒత్తిడి, సెలవులకు ఇంటికొస్తే టీవీతో కాలక్షేపం. కథలు ఇప్పుడు అక్కరకు రాని కాకరకాయలయ్యాయి. అవి ప్రస్తుతం టైం కిల్లర్స్. 2వ సదుపాయం ఆమె చేతిలో విసనకర్ర, వింజామరాయి నన్ను లాలించేది. ఈ 2 ఉపయోగాల వల్ల నేను ఎక్కువగా ఆమె వద్దే నిద్రపోయేవాడిని. నాయనమ్మకి జీవకారుణ్యం ఎక్కువ. స్కూల్కి వెళ్ళడానికని నేను హడావుడిగా తయారవుతున్నప్పుడు నన్ను చెయ్యి పట్టుకుని పనున్నట్లుగా వడివడిగా చీమల పుట్ట దగ్గరికి తీసుకుపోయేది. చీమల పుట్టల్లోంచి బారులుగా బయటకు వస్తుంటే పంచదార, బియ్యపు గింజల్ని నా చేతికిచ్చి పుట్ట మీద చల్లించేది. వాటిని చీమలు అవస్థలు పడుతూ మోసుకుపోతూ పుట్టలోకి తీసుకుపోయి భద్రపరుచుకుంటూ ఉంటే విభ్రాంతిగా చూసేవాడిని. ఎందుకు నాయనమ్మ ఇట్లా అని అడిగితే, ఈ భూమి మీద మనిషి ఒక్కడే జీవి కాదురా అబ్బి, ఇంకా బోల్డన్ని జీవులున్నాయి, అవి కూడా బతకాలి కదా, అందుకు అనేది. తొలి పంట కోసి పొలంలో కుప్పలు పెడుతున్నప్పుడు వరికంకెల్ని గుత్తిగా కట్టి భద్రంగా తీసుకొచ్చి పక్షులు తినడం కోసమని ఇంటి ముందు చూరుకు వేలాడదీసేది. వాటిని కిలకిల రావాలతో ఆరగించేవి. ఆ పక్షుల సందడి చెప్పనలవి కానిది. వేసవిలో చెట్ల నుంచి మామిడి పండుని దించుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని కాయల్ని చిలకలు, ఉడతలు తినడం కోసమని వదిలివేయమని చెప్పేది. పనివాళ్ళు విసుకుంటూ ఆమెకి చాదస్తం అనేవాళ్ళు. ఒక రోజున చెరువులలో చేపలకి మరమరాలు నాతో వేయిస్తున్న నాయనమ్మని అడిగాను, నానమ్మ, ఇట్లా మనం వేయకపోయినా సరే అవి ఆహారాన్ని సంపాదించుకోగలవు కదా అని. అడిగినప్పుడు, సంపాదించుకోలేవని కాదు, నీ చిట్టి చేతులతో వేసిన మరమరాలు 2 పనులు చేస్తున్నాయి. ఒక పూట ఆహారాన్ని వెతుక్కునే పని వాటిని లేకుండా కడుపు నింపుతున్నావు. తద్వారా బోల్డంత పుణ్యాన్ని వెనకేసుకుంటున్నావు. మనిషి అయినా మృగమైనా తన ఆకలి తీర్చుకోవాలంటే ఎన్ని అవస్థలు పడాలి అని అంది. అప్పట్లో ఆ మాటలు నాకు అర్థమయ్యేవి కావు. ఇంట్లో ఎవరైనా అరటిపండుని తిని తొక్కని నిర్లక్ష్యంగా పారవేస్తే ఆ వయసులో కూడా దాన్ని భద్రంగా తీసి కుడితిగాలంలో వేసేది. మనకి అక్కరకు రాని అరటి తొక్కల్ని గొడ్లు ఆవురావురంటూ ఆరగిస్తాయి, వాటిని ఎందుకు ఊరికే పారేయడం అని మందలించేది. కాయగూరల్ని తరిగే తొక్కు, బియ్యపు కడుగు నీళ్లు లాంటివన్నీ జాగ్రత్తగా కుడితి గోళంలో వేసేది. ఒకసారి ఇంట్లో అందరం కూర్చొని వార్తలు చూస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విహంగాలకి స్వేచ్ఛను ప్రసాదించే కార్యక్రమం గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. ఏమిటిరా అబ్బి, నాకు అర్థం కాలేదు, కాస్త విడమర్చి చెప్పు అని అడిగింది నన్ను.
విహంగాలకి స్వేచ్ఛ అంటే నాయనమ్మ కొన్ని వందల పావురాలను స్వేచ్ఛగా ఆకాశంలోనికి వదిలేస్తారు. ఇదంతా స్టేడియంలో జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జైల్లో కొందరు ఖైదీలకి శిక్ష తగ్గించి స్వేచ్ఛను ప్రసాదిస్తారు చూడు, అదే మాదిరిగా ఇది కూడా పావురాలకి పక్షులకి స్వేచ్ఛ ప్రసాదిస్తారన్నమాట చెప్పాను. అదేమిట్రా అబ్బి, స్వేచ్ఛగా ఎగురుతూ సంచరించే పక్షుల్ని వాటి స్వేచ్ఛని కొల్లగొట్టి బంధించి తిరిగి కెమెరాల ముందు స్వేచ్ఛను ప్రసాదించే ఉదారత్వాన్ని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందిరా. వందల పక్షుల్ని నిర్బంధించినప్పుడు గాయాలు పాలైనవి ఎన్నో, ప్రాణాలు కోల్పోయినవి ఇంకెన్నో. ప్రజలు కూడా అందరి దారే నా దారి అన్నట్లు ఉంటారు కానీ కాస్త లోతుగా ఈ వైపుగా ఆలోచించరా అబ్బి అని అంటున్నామని చూస్తున్నప్పుడు వండర్ అనిపించింది. నా చదువు, నా విజ్ఞానం, నా విచక్షణ ఇవేమీ ఆమె ఆలోచన ముందు పనిచేయలేదు. నిజమే, వాటి స్వేచ్ఛను కొల్లగొట్టడం ఎలా, తిరిగి ప్రసాదించడం ఎలా, అంతా జనాన్ని మభ్యపెట్టడం, దానిని మీడియా హైలైట్ చేయడం. ఏమిటో ఎటువైపు వెళ్తున్నామో. చదువు పూర్తి అయ్యి జాబ్లో సెటిల్ అయినాక సిటీలో ఇల్లు కట్టించాను. గృహప్రవేశానికి నాయనమ్మని తీసుకువచ్చాను. స్టేషన్లో ట్రైన్ దిగి ఆటోలో వస్తున్నాం. ఒకచోట గోడకున్న సినిమా పోస్టర్ని ఆవు తినడాన్ని నాయనమ్మ చూసింది. పట్టణాల్లోని మురిసిపోతుంటాం కానీ ఎక్కడ పచ్చిక అనేది కనబడడం లేదురా అబ్బి. పాపం పశువులు చూడు, డొక్కలు లోపలికి పోయి ఎట్లా అలమటించిపోతున్నాయో, కాగితాలను ఏరుకుని తింటున్నాయి అని తెగ బాధపడిపోయింది. ఇంటికి చేరినాక ఇల్లంతా కలయతిరుగుతూ చూసి, బాగా ఉందిరా అబ్బి, ఇల్లు బాగానే కట్టించావు అని అప్పటిదాకా నన్ను ప్రశంసించిన నాయనమ్మ కిచెన్ రూమ్లో పాత్రలు కడుక్కునే సింకుని చూసి గయ్యిమంది. ఇంగిలి చేత్తో కాకిని కొట్టకపోవడం అంటే ఇదేర్రా అబ్బి. కడుగుకుంటూ కుడితి గోలెమో పెట్టి మెతుకులని అందులో వేయొచ్చు కదా. ఎంగిలి మెతుకులు కాకులకి కూడా అందకుండా పైపుల గుండా కాలువలోకి కలిసిపోవాల్సిందేనా అని ఆమె అడుగుతున్నప్పుడు జీవరాశుల పట్ల ఆమెకున్న ఆప్యాయతకి అబ్బురపడ్డాను. కానీ నాయనమ్మ, ఇక్కడ ఎవరు కుడితులు పట్టుకెళ్లరు. అదీ కాకుండా అవి మురిగిపోయి వాసన వస్తుంటాయని విసుక్కుంటారు. ఇది సిటీ కదా అని నచ్చ చెప్పాను. భోజనం పూర్తి అయ్యాక విస్తరణ కుక్కలు, కాకులు మాత్రమే కాదు, కంటికి కనిపించని సూక్ష్మజీవులన్నింటికో ఆహారం అందాలి కదా అనేది. ఇప్పటి ఆధునిక మానవుడికి ఈ స్పృహ ఏది? భూమి అంతా తన సొత్తే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఈ గాలి, వెలుతురు, నీరు అన్నీ అతని విజ్ఞాన ఫలాలు. అవన్నీ అతడికి మాత్రమే ప్రత్యేకం. ఆ మధ్య భద్రాచలం దగ్గరలో ఓ గ్రామంలోనికి వానరదండు వచ్చి పడింది. ఊరంతా కలియతిరుగుతూ గందరగోళం చేశాయి. ఆరేసిన బట్టల్ని చెట్ల మీదకి, పుట్టల మీదకి తీసిపోయాయి. వంటగదిలోకి దూరి చనువుగా పాత్రలపై కప్పులు తీసి చూసేవి. ఆహారాన్ని ఎంచక్కా అరగించేసేవి. ఎవరైనా అదిలిస్తే పళ్ళన్నీ బయటపెట్టి భయపెట్టేవి. ఈ వార్త పేపర్లో చదివినప్పుడు నాకు నాయనమ్మే గుర్తొచ్చింది. ఈ సంగతి తెలిస్తే ఆమె ఎలా స్పందిస్తుంది? అబ్బి, అడవులు నరికివేస్తుంటే పండ్లు కాయలు ఎక్కడ దొరుకుతాయి? పాపం అవి మటుకు ఏం చేస్తాయి? ఊళ్ళ మీద పడకపోతే వాటి ఆహారం మాట ఏమిటి? అవును, నాయనమ్మ ఖచ్చితంగా ఇలాగే అంటుంది. ఊరు చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది. నాయనమ్మ భౌతిక గాయం వైపు చూస్తూ ఉండిపోయాను. వేదనతో మనసంతా దిగులవుతుంది. ఆ తరం నిష్క్రమిస్తోంది. ఆ తరంతో పాటే జాలి, దయ, మంచి, మానవత్వం అన్నీ నిష్క్రమిస్తున్నట్లే అనిపిస్తోంది నాకు. ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చి వెళ్ళారు. పనికిరాని అరటి తొక్కల్ని సైతం పశువుల కోసం భద్రపరిచే నాయనమ్మ తన నేత్రాలని తన శరీరంతో పాటు శిథిలం కానిస్తుందా? మా కుటుంబంలో నేత్రదానం చేసిన మొదటి వ్యక్తిగా నిలిచిపోయింది. పాడె మీద శవాన్నుంచారు. రుణం తీరే సమయం. పాడె పైకి లేచిన వెంటనే భుజం పట్టాను. శవయాత్ర ప్రారంభమైంది. కన్నీటి వీడ్కోల మధ్య శ్మశానానికి చేరాం. అక్కడ పెద్ద గొయ్యి తవ్వుతుండడాన్ని చూసి ఆశ్చర్యపోయాను. మా ఆచారం ప్రకారం అంతిమ సంస్కారం దహనం, కానీ అలా చేయవద్దని చెప్పిందట నాయనమ్మ. ఆమె కోరిక ప్రకారమే ఖననం చేశాం. ఒరే అబ్బి, నా శరీరం శిథిలం అయ్యి కుళ్ళే కొలది భూమి లోపల జీవులకు ఆహారం అందాలి కదా. అవి ఆరగించొద్దు మరి, ఎలా బతికేవి అలా బతకాలి కదా మరి అని నాయనమ్మ నన్ను సముదాయించినట్లే అనిపించింది. నాయనమ్మలాగా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు అగుపిస్తుంటారా? ఎవరో దాకా ఎందుకు? నాయనమ్మని చూస్తూ, నాయనమ్మ చేతుల్లో పెరిగిన నేను నాయనమ్మలాగా ఆలోచిస్తూ అలాగే ఆచరించగలనా? ఏమో, సందేహమే.